హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా. ఈ కర్రీ రైస్, చపాతీ, పుల్కా, పూరి దేంట్లో కన్నా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆలూ కుర్మాని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ 350 గ్రామ్స్ బంగాళదుంపలను తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుని ముక్కలు మునిగేలా వాటర్ వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 4 జీడిపప్పులు వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు నానపెట్టుకుని ఇప్పుడు నానపెట్టుకున్న గసగసాలు, జీడిపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పెద్దదైతే 1 టమాటో, చిన్నదైతే 2 టమాటోల్ని ముక్కల కింద కట్ చేసి వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోండి. బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించుకున్నాక పైన పొట్టు తీసి ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుని ఆనియన్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఒకసారి ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఈ కారం కొంచెం ఘాటుగా ఉంది, అందుకే 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఆ వాటర్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అంటే 3 to 4 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 4 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. సాల్ట్ సరిపోతే కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. కర్రీ ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత మరి కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసుకోండి. ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సింపుల్గా టేస్టీగా ఆలూ కుర్మా రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.